హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోగిలి. ఇవాళ ముంబైకి చెందిన ప్రముఖ కవి శివ మంచాల గారు రచించిన మనిషికి మరోవైపు కవితా ఖండిక గురించి తెలుసుకుందాం మన జడ్జ్ ద బుక్ కార్యక్రమంలో. మనిషి రెండు విధాలైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఒకటి మంచి, రెండు చెడు. సమయానుకూలంగా అతనికి కావలసిన అతని అవసరాన్ని బట్టి తన ఆలోచనలు మార్చుకుంటూ ఉంటాడు. అలాంటి మానవుడి ఆలోచనలు అలాగే మనస్తత్వాల గురించి అక్షరీకరించిన పుస్తకం ఈ మనిషికి మరోవైపు. ఈ పుస్తకంలో కవి ఎన్నో సామాజిక వైయక్తిక అంశాలను ప్రస్తావించాడు. కానీ ప్రతి కవితకు వేరొక కవిత విభిన్నమైనదే అయినా ఏ ఒక్క కవితకి శీర్షిక లేకపోవడం ఇందులో గమనార్హం. అలా అని ఇది దీర్ఘ కవిత కాదు. ఇందులో మనం చదువుతున్నంతసేపు మన అంతర్ముఖాన్ని మనం దర్శించుకున్నట్లుంటుంది. కవి 5వ తరగతితో తన పాఠశాల జీవితానికి స్వస్తి చెప్పినా తను భవన నిర్మాణ బాల కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టి అతనికి ఎదురైన ప్రతి సంఘటన నుండి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన చెప్తారు, నేను ఇప్పటికీ నిత్య విద్యార్థినేనని. ఆయన రచించిన మనిషికి మరోవైపు కవితా ఖండిక గురించి ఇప్పుడు మనం కొన్ని కవితలను చూద్దాం. సమయం మనదే, సందర్భం మనదే. ఓడిపోవటమో గెలిచి చూపటమో మన ఆత్మస్థైర్యం పైన ఆధారపడి ఉంటుంది అన్న కవి మాటలు స్ఫూర్తిని, సంకల్ప బలాన్ని ఉజ్వలింపజేస్తాయి. న్యాయం కళ్లకు గంతలు కట్టి మనిషికి మరోవైపు కుదిరిన చీకటి తీర్పుల నల్లకోటు దగాకోరు వకీలు తాట తీసే వరకు నన్ను మాట్లాడనివ్వు, న్యాయాన్ని గెలుచుకోనివ్వు అన్న మాటలు న్యాయానికి జరుగుతున్న అన్యాయానిపై వాదిస్తున్నట్లు అనిపిస్తుంది. మదమెక్కిన పంది కుక్కులకు అతని ఆకలి కనిపించలేదు. పిడికెడు మెతుకులు దొంగిలించినందుకు పైశాచిక పిశాచులు పిడికెళ్లతో దాడి చేసి చంపేశాయి అనే ఆవేదనలో అభివృద్ధి చెందుతున్న దేశంలో పాలకులకు కనిపించని, వినిపించని ఆకలి కేకలు కనిపిస్తాయి. అదేవిధంగా నువ్వు కుడుములిస్తే పండగ చేసుకోవటానికి నేను నీకు బానిసను కాను, కవిని. నువ్వు దండలేస్తే వంగి వంగి దండాలు పెట్టడానికి నేను నీకు బినామీని కాను, కవి కళాన్ని. నీ అడుగులకు మడుగులొత్తటానికి నేను నీ కింద తొత్తుని కాను, కవి సంకల్పాన్ని. నీ నియంత పోకడలను తుత్తునియలు చేయడానికి పుట్టుకొచ్చిన ధర్మయుద్ధాన్ని, కవితాయుధాన్ని. మనిషికి మరోవైపు దాగిన నీ చీకటి రాజ్యాన్ని బయటకు తీసి నిలదీసి నిగ్గు తేల్చే కవిని నేను, జన జాగృతిని అనే మాటలలో కవికి, కవి కళానికి, అక్షరానికి ఉన్న సత్తాను, గొప్పతనాన్ని చాటారు శివ మంచాల. కవి ఈ కవితా ఖండికలో సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ఒక నిశ్చల స్వభావిలా కనిపిస్తారు. అదేవిధంగా వ్యవస్థపై అరిచి గగ్గోలు పెట్టే తిరుగుబాటుదారుల్లా అనిపిస్తారు. ఆత్మశోధన చేసుకుంటున్న ఆధ్యాత్మిక తత్వవేత్తలా కనిపిస్తారు. మనం చిన్నప్పుడు శతక పద్యాలు చదువుకొని ఉంటాం. ప్రతి శతక పద్యానికి ఒక మగుటం ఉంటుంది. అదేవిధంగా ఈ మనిషికి మరోవైపు కవితా ఖండికలోని కవితలన్నిటికీ కూడా మనిషికి మరోవైపు అనే పదాన్ని చేర్చడం జరిగింది. ఇది ప్రతి వచన కవితకి ఒక మకుటంలా అనిపిస్తుంది. విశ్వజనీనం కవిత్వం, విశ్వాధారితం కవిత్వం, విశ్వస్వరూపం కవిత్వం, అసలు విశ్వమే కవిత్వం అనే తీరున ఇది ప్రతి ఒక్కరికి అందాల్సిన, చెందాల్సిన, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమని తాము తరిచి చూసుకోగలిగిన కవిత్వం మనిషికి మరోవైపు. ఇలాంటి గొప్ప కవిత్వం శివగారి కలం నుండి మరింతగా జాలువారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లోగిలి. సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పటికీ మీరు మా లోగిలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి.